సాక్షిగా సకల దేవతల సాక్షిగా మనం నిజమైనటువంటి హిందువులమైతే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా అమ్మగారు స్టిక్కర్లు తీసేయండి. పెట్టుకునేది తీసేది కాదు, జీవితానికి బొట్టు. భర్త ఉన్నంత వరకు అది పెట్టుకునే ఉండాలి తప్ప తీసేసే వస్తువు కాదు. బొట్టును ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే భర్తను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నామన్నంత పాపం వస్తుంది. మీకు ఆ విషయం తెలియాలి. అందువల్ల బొట్టును ఎప్పుడు తుడుచుకోకూడదు, బొట్టును ఎప్పుడు తీసి పెట్టుకునేటువంటిది కాదు. స్టిక్కర్లు మానుకోండి. చక్కగా పసుపుతో తయారైనటువంటి కుంకుమని ధరించేటువంటి పద్ధతిని స్త్రీమూర్తులందరూ మాతృమూర్తులందరూ దయచేసి అనుసరించాలని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీ అందరినీ కూడా మీరు ఆ విధంగా పెట్టుకుంటూ వచ్చే సంవత్సరంలోపు సంవత్సరం పరిశ్రమలో మీరు 10 మందికి సదాచారాన్ని అందించాలని కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అయ్యగారు ఏమండి మేమేం పెట్టుకోవాలని, మీరు కుంకుమ పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు, తిలకం పెట్టుకోవచ్చు, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. అర్ధనామం పెట్టుకోవచ్చు, నిలువునామం పెట్టుకోవచ్చు. ఎవరిని నిలువున మంచడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదండి. అందువల్ల ప్రతి హిందువు నుదుట బొట్టు ఉండాలనేటువంటి ఆ కాన్సెప్ట్ కూడా మనం తప్పనిసరిగా అనుసరించాలి. ఆ విధంగా అనుసరిస్తాం, ఆచరిస్తాం అనేటువంటి వాళ్ళందరూ కూడా చేతులెత్తండి. ప్రతిరోజు అమావాస్య పూర్ణికి కాదు, సంక్రాంతికి దీపావళికి కాదనమాట. చాలా సంతోషం. ఈ సభ సార్థకమైనట్లే, మీ అందరూ హిందువులుగా ప్రేరేపితులైనట్లే, మనం ఒక సంఘటిత శక్తిగా తయారైనట్లే. దీనిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్